మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ యోగా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో యోగా క్లాసెస్ని అందిస్తూ ఉంటాను. మంచి రిజల్ట్ తోటి చాలామంది వారి ఆరోగ్యాలని పెంపొందించుకున్నారు. మీరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఎప్పుడు హెల్తీగా, ఫిట్గా ఉండాలనుకుంటే యోగా చేయండి. యోగా క్లాస్లో జాయిన్ అవ్వాలంటే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సరే, చేతిలో డబ్బులు పట్టుకొని ఉన్నాను ఏంటి అనుకుంటున్నారా? నేను క్లాస్లో డిఫరెంట్ వేరియేషన్స్ చేయిస్తూ ఉంటాను. ఒకరోజు స్టిక్తో చేస్తాను, ఒకరోజు డంబుల్తో చేస్తాం, ఒకసారి బ్లాక్స్తో చేస్తాం, ఒకసారి చేతితో చేస్తాం. అసలు కాదేది కవితకు అనర్హం అన్నట్లు ఆసనాసు డిఫరెంట్ వేరియేషన్లో మార్చి మనకు అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు పెరుగుతూ మంచి ఫలితాలను వచ్చేలాగా చాలా రకాల ఇంట్లో ఉన్న ప్రాప్స్ని యూజ్ చేసి మంచిగా యోగ సాధన చేస్తూ ఉంటాం. అలాగే ప్రేక్షకులకు కూడా ఈరోజు ఒక మంచి డిఫరెంట్ మంచి స్ట్రెచ్ వచ్చే ప్రాక్టీస్ చేయిద్దాము. ఎప్పుడూ రొటీన్ ఆసనాస్ చేస్తూ ఉంటాం కదా అని మనకు 64 లక్షల ఆసనాలు ఉన్నాయండి. అన్ని ఆసనాలు మనం ఎన్ని రోజులు సాధన చేయొచ్చు? సో డిఫరెంట్ వేరియేషన్స్తో చేస్తూ ఉంటే చిన్నవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు. 100 kgs వెయిట్ ఉన్న వాళ్ళు కూడా క్లాస్లో ఎంత బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళు అంతకుముందు ఇంకా ఎక్కువ ఉంటారు, ఇప్పుడు తగ్గి చాలా బాగా ఫ్లెక్సిబుల్గా చేస్తారు. ఒకటే మాట అంటారు, మేడం వెయిట్ తగ్గడం ఏంటి మేడం, మ్యాటరే కాదు, మేము హెల్తీగా ఉన్నాం మేడం, చాలా యాక్టివ్గా ఉన్నాం, నాతో ఆసనాలు చేయమని చెప్పండి. యంగ్స్టర్స్ని అనే పందం కట్టే స్టూడెంట్స్ ఉన్నారనమాట. అది ఎప్పుడు వస్తుందంటే ఒక్కటే మంత్ర అండి, యోగ మంత్ర. నేను నమ్మే యోగ మంత్ర చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు క్లాసెస్ అన్నీ ఎలా తయారయ్యాయి అంటే 45 minutes అంట, వీక్లీ 3 days క్లాసెస్ అంట, 4 days క్లాసెస్ అంట. మిగతా రోజులు ఏం చేస్తారండి? ఎంటర్టైన్మెంట్కి వెళ్తారా టీచర్లు? నేను ఇలా మాట్లాడుతున్నానికి ఏ టీచర్ ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. మా గురుగారు నాకు నేర్పించిన, నాకు ఇచ్చిన పరంపర నేను గొప్పగా చెప్పుకుంటాను. ఏంటి అంటే ప్రతిరోజు భోజనం చేస్తాం కదా, ప్రతిరోజు యోగ సాధన కూడా చేయాలి. యోగా టీచర్కి ఉండవలసిన మొదటి లక్షణం ప్రతిరోజు యోగా చేయించడం. హ్యాపీగా 4 రోజులు చెప్పి 3 రోజులు దుప్పటి కప్పుకొని పడుకోవడం కాదు. ప్రతిరోజు యోగ సాధన చేయాలి. అది ఒక యజ్ఞం లాగా సాగినప్పుడే ఆరోగ్యం అనేది మన సొంతం అవుతుంది. సో నేను ప్రతిరోజు యోగా చేయిస్తాను, అంతే అండి. సీక్రెట్ వేరే ఏం లేదు. మేము హెల్తీగా ఉండడానికి కావచ్చు, మా స్టూడెంట్స్ హెల్తీగా ఉండడానికి కావచ్చు, నేను ప్రపంచానికి అందించగలిగే ఆ మంత్ర యోగ సాధన ప్రతిరోజు చేయాలి. హాలిడే లేదు, అలానే మా క్లాస్లో కూడా హాలిడే ఉండదు. సో కలుసుకుందాం రండి క్లాస్లో. ఇప్పుడు మీకు ఈ ప్రాప్తో మంచి స్ట్రెచెస్ నేర్చుకుందామా? నన్ను ఎక్కువ మంది అడిగేది ఏంటి అంటే, మేడం వెయిట్ లాస్కి చెప్పండి మేడం, వెయిట్ లాస్కి చెప్పండి మేడం అంటారు. నేను వెయిట్ లాస్ కంటే కూడా ఫస్ట్ ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేయండి. ఫ్యాట్ ఎక్కడెక్కడుందో తగ్గింది అనుకోండి, మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకున్నాం అనుకోండి, వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అవుతారు, ఇంచు లాస్ కనిపిస్తుంది. సెకండ్ థింగ్, హెల్తీగా ఉండగలుగుతారు. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకు ఏ అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంది, యాక్టివ్గా ఉన్నాము అంటే మనం వెయిట్ లాస్ అయినట్టే. మీరు కనిపించడానికి చబ్బీగా కనిపిస్తే ఏమవుతుందండి? వెయిట్ కనిపిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. మన పర్సనాలిటీని చూసి మనల్ని డిసైడ్ చేసుకోకూడదు, మనల్ని మనము డిసైడ్ చేసుకోకూడదు, ఎదుటి వాళ్ళు డిసైడ్ చేయకూడదు. వెయిట్ అనేది ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ మీద కావచ్చు, లేదు అంటే నిద్ర సరిగా లేకపోవడం మీద కావచ్చు, ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కావచ్చు, ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. 2 kgs పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు, కొంచెం చబ్బీగా కనిపిస్తారు, కొంచెం స్లిమ్గా కనిపిస్తారు, ఒక్కొక్క డ్రెస్లో కూడా ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటాం. వెయిట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ ఫర్ ద హెల్త్. హెల్త్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాం, అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉన్నాయా, అంతే అండి మెజర్మెంట్. ఇంకా వేరే అవసరం లేదు. వెయిట్ అన్నారు అనుకోండి, ఈసారి నేను హెల్తీగా ఉన్నాను అని చెప్పి మాట్లాడండి. ఆ హెల్త్ కోసం యోగా చేయండి, ఆటోమేటిక్గా మీరు వెయిట్ కూడా తగ్గుతారు. సరే, డంబుల్ వర్కౌట్కి వచ్చేద్దామా? సరే చూడండి, డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా ఫస్ట్ స్ట్రెచింగ్ ప్రాక్టీసెస్ చేద్దాం. లెగ్ 1 2, సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉంటాయో. 3 4 5 6 7 8. స్లోగా. వాటర్ బాటిల్ అయితే జస్ట్ 1 liter వాటర్ నింపి 1 liter వాటర్ బాటిల్ తీసుకోండి. ఇదైతే జస్ట్ 1 kg డంబుల్ చాలు, మంచి స్ట్రెచ్ వచ్చేస్తుంది. పెద్ద వెయిట్లు ఏం మనం లిఫ్ట్ చేయని అవసరం లేదు. ఎస్, 1 2 3 4
5. బిగినర్ లెవెల్లోనే స్లోగా చేసుకోవచ్చు ఇలాగా. 7, 8 ఎనఫ్. అలా గ్యాప్ ఇచ్చేసి ఇంకొక 2-3 టైమ్స్ చేసుకోండి. బాగా ఎప్పుడు నరాలు లాగేస్తూ ఉంటాయి, అసలు వీక్గా అనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు చేయండి ఈ ప్రాక్టీసెస్. ఎంత బాగుంటుందో, మీరు వెయిట్ తగ్గడం కాదు, అసలు ఎంత యాక్టివ్గా తయారైపోతారు. నెక్స్ట్ చూడండి, ఇట్లా సైడ్కి 1, 2, 3, 4 ట్విస్టింగ్లో అనమాట. 5, 6, 7, 8. అంటే మన లెగ్ని మనం కొంచెం క్రాస్గా తీసుకెళ్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. దట్స్ ఇట్. రిలాక్సింగ్. అసలు వారికోస్ వెయిన్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, వాళ్ళకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లోయర్ అబ్డోమెన్ స్ట్రెచ్ కూడా చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, హ్యాండ్ బాగా కిందకి. 1, 2 సైడ్స్లో స్ట్రెచ్ రావాలి మనం చేస్తూ ఉంటే. 3, 4, 5 మెయింటైన్ చేయండి. హ్యాండ్ కూడా పైకి స్ట్రెచ్ చేసుకుందాం. ఇక్కడ వెయిట్ ఉంది కదా, ఇక్కడ బ్రహ్మాండంగా స్ట్రెచ్ వస్తుంది. ఈ సైడ్ బెండింగ్ చేసేటప్పుడు చిన్న టెక్నిక్ ఏంటంటే, హ్యాండ్ ఇలా పెట్టేస్తుంటారు, రాంగ్ థింగ్. ఇలా పైకి తీసుకోవాలి, చాలా రిలాక్సింగ్గా. ఒక 10 కౌంట్స్ అలా మెయింటైన్ చేసేసి రిలాక్సింగ్గా పైకి వచ్చేసి ఒక డీప్ బ్రీత్ తీసుకొని చూడండి, హీల్ పైకి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేసుకోండి. ఈ స్ట్రెచ్కి ఇప్పుడు కంప్లీట్ మనము స్ట్రెంథనింగ్ ప్రాక్టీస్ ఇస్తున్నాం అనమాట. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఒక 10 కౌంట్స్ తర్వాత రిలాక్స్ చేసేసుకోండి. ఆపోజిట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6 మెయింటైన్ చేద్దాం. చూడండి, స్లోగా బాగా కిందకి వెళ్ళి ఎంత స్ట్రెచ్ ఇవ్వగలుగుతాం. వెయిట్ ఉంది కాబట్టి హ్యాండ్ బాగా కిందకి వెళ్తాం. స్ట్రెచ్. అలానే ఎక్కువ వెయిట్ తీసుకోకూడదండి, చెప్తున్నాను. యోగ సాధన జస్ట్ మనకి ఇంట్రెస్ట్ పెంచడం కోసం చిన్న చిన్న ప్రాప్స్ యూస్ చేస్తాం అంతే. ఎక్కువ ప్రాప్స్ యూస్ చేసి సడన్గా వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేశారనుకోండి, అలవాటు లేకుండా అట్లా బ్యాక్లో పట్టేయడము, క్రాంప్స్ రావడము ఇట్లాంటిది ఉంటుంది. జస్ట్ మనం సింపుల్గా 1 kg అనుకోండి, మనం వంట చేస్తూ 1 kg కూరగాయలు కట్ చేసి ఇట్లా లిఫ్ట్ చేసి కట్ చేసినట్టే, లేదా కూరగాయలు మార్కెట్కి వెళ్ళి 1 kg ఆనియన్స్ తెచ్చుకున్నట్లే, అంతే. చాలా ఈజీగా ఉంటుంది. వీటి వల్ల సేఫ్ కూడా. ఎంత తక్కువ వెయిట్ ఉంటే అంత చక్కగా సేఫ్టీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 3 feet డిస్టెన్స్ తీసుకోండి. రైట్ ఫుట్ రైట్ సైడ్. చూడండి, హ్యాండ్ బాగా పైకి లిఫ్ట్ చేసి సైడ్ బెండింగ్. ఇంతే, ఇక్కడ వరకే బెండ్ చేయండి. అసలు సైడ్లో ఎంత మంచి స్ట్రెచ్ వస్తుందో, హిప్లో స్ట్రెచ్ వస్తుంటుంది, లోయర్ అబ్డోమెన్లో స్ట్రెచ్ వస్తుంది, సైడ్ మజిల్స్, బ్యాక్ మజిల్స్. ఇక్కడ హ్యాండ్ మీద వెయిట్ పైకి ఉంది కదా, మంచి హ్యాండ్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. రిలీజ్. ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మెల్లగా రిలాక్సింగ్గా. ఇలాంటివి చేసేటప్పుడు ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అసలు వారు ఎంత హాయిగా ఉంది, రిలాక్సింగ్గా ఉంది, నడుము హాయిగా ఉంది అని అనిపిస్తుంది. మీరు చేసి చూడండి, ఏజ్తో సంబంధమే లేదండి. మా క్లాస్లో 64-65 years వాళ్ళు చేస్తారు. అసలు మాతో పోటీ పడతారు. మేడం మీలాగా నేను కూడా కిందకి బెండ్ అవుతాను మేడం, మీలాగా నేను కూడా అడ్వాన్స్డ్ ఆసన చేస్తాను మేడం, ట్రై చేస్తాను చూడండి మేడం అంటారు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. వయసుకి యోగాకి సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు, ఏ ఏజ్లో అయినా చేయొచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ చూద్దాం. చూడండి, డబ్బులు ఇలా ముందుకు పెట్టుకోండి, రైట్ హ్యాండ్ పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ పేరు పెట్టాలి, స్లోగా పై 1 స్లోగా చేయాలి. డంబుల్స్ కానీ ఏదైనా ప్రాప్స్ కానీ చేతిలో ఉన్నప్పుడు ఎంత మెల్లగా చేస్తే అంత కంఫర్ట్గా ఉంటుంది బాడీ. 2, 4, 6, 8, 10. రిలీజ్. ఆపోజిట్ సైడ్. 1, 2, 3 మెయింటైన్ చేద్దామా? జస్ట్ ఏదైతే ఒక 10 కౌంట్స్ అలా అప్ డౌన్ చేసుకొని మెయింటైన్ చేసుకోండి. స్లోగా డౌన్, మెల్లగా లెగ్స్ని ఒక్కసారి షేక్ చేసుకోండి. అయిపోయిన తర్వాత, మొత్తం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత బాడీ మొత్తం, ఇప్పుడు ప్రాప్స్తో డంబుల్స్తో కానీ వాటర్ బాటిల్లో చేసేటప్పుడు సరిగా చేయలేనప్పుడు, కొత్తగా చేసే వాళ్ళకి ఇక్కడ కొంచెం అన్ఈజీగా బరువుగా బ్యాక్ పట్టినట్లు అట్లా అనిపించింది అనుకోండి, ఏం కంగారు పడదు. ఇలా పైకి తీసుకొని
హీలు పైకి లిఫ్ట్ చేసి టోతో వాక్ చేయండి. స్లోగా రిలాక్సింగ్గా వాక్ చేసుకోండి. బాడీ మొత్తం స్ట్రెచ్ చేసి వాక్ చేయండి. అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుంది తెలుసా? చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్లోగా డౌన్ చేసుకోండి. ఇంతే. ఇలాంటి వేరియేషన్స్ మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటే నంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి. చేయడానికి సమయం ఇవ్వండి. రీల్స్ చూస్తాం, షార్ట్స్ చూస్తాం, టీవీస్ చూస్తుంటాం, మూవీస్కి వెళ్తుంటాం, ఎంటర్టైన్మెంట్కి ఎన్నిటికో టైం ఇస్తున్నాం. టైం లేదన్నమాట మాత్రం యోగా కోసం ఎప్పుడూ అనకండి. మనసుంటే మార్గం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? ఇలాంటి డిఫరెంట్ ఆసనాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.